హై ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను ఈ ప్రతి కంటెంట్ మీకోసం చేస్తున్నాను అండి. చాలా వరకు ఉన్న క్వశ్చన్స్ వచ్చి యూట్యూబ్ నుంచి క్వశ్చన్స్ అవుతారు. సో యూట్యూబ్ వీడియో ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి? సో ఇలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు నేను మూసాపేట్ ఎవరైనా మ్యూజిక్లో జాయిన్ అవ్వాలంటే మీరు మూసాపేట్లో మీకు ఎలాంటి క్లాసెస్ మీకు అవైలబుల్ ఉన్నాయండి. డ్రమ్స్ కానీ పియానో కానీ ఎలాంటి క్లాసెస్ మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేసుకొని నేను డైరెక్ట్గా ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈవెన్ నేను ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే డౌన్లోడ్ అయిపోయిన వీడియోని మన కంటెంట్తోని మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నానో ఆ కంటెంట్తోని మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ పోస్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీకు ఏ ఆప్షన్ అయితే మీకు ఉందో ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఇక్కడ యూట్యూబ్ వాటర్ మార్క్ వస్తుంది. ఇది చాలా వరకు మీకు యూజ్ అయ్యే బెనిఫిట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ కంప్లీట్గా ఒరిజినల్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా ఒరిజినల్కి మీరు ఆపరేట్ కంప్లీట్గా మీరు ప్లే చేసుకోవాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో పర్ఫెక్ట్గా ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత మీరు ఒక ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైతే ఆప్షన్ ఉందో అది హ్యాపీగా ఇక్కడ మనం ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను క్లిక్ చేశాక షేర్ అనే ఆప్షన్ కొడుతున్నా. సో యూట్యూబ్ వీడియో మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంలో బెనిఫిట్ ఏంటంటే మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. యూట్యూబ్ దానివల్ల ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తారో మన యూట్యూబ్ ఛానల్ యొక్క వాటర్ మార్క్ చూసి ఆ వీడియోని వాళ్ళు రికగ్నైజేషన్ అడుగుతుంది అన్నట్టు. సో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లోగో వస్తుంది ఎప్పుడైతే యాప్ని చేస్తే. బట్ యాప్ని చేయకుండా కానీ డెస్క్టాప్లో మీరు డౌన్లోడ్ చేసినా కానీ మీకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఏదైనా మ్యూజిక్ మీకు కాపీరైట్ వద్దనుకుంటే వితౌట్ కాపీరైట్తో మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు అప్లోడ్ చేయాల్సింది యూట్యూబ్లో. తర్వాత మీరు ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేసినా కానీ కంపల్సరీగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు క్లియర్గా యూజ్ చేసుకొని మీరు కంటెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఏదైతే ఇదివరకు వాటర్ మార్క్ లేదో ఇప్పుడు మీకు ఆ వాటర్ మార్క్ అనేది వీడియో మీద వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎలాంటిదైనా హ్యాపీగా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు యూట్యూబ్ షార్ట్స్ మనం డౌన్లోడ్ చేసినా మనకు తెలిసిపోతుంది, హ్యాపీగా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. సో ఎలాంటి వీడియో అయినా యూట్యూబ్ డౌన్లోడ్ చేసినప్పుడు మన ఛానల్తో సహా మనకి ఇక్కడ రికగ్నైజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఒక బ్రాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ మనకు బ్రాండింగ్ కూడా మన సబ్స్క్రైబర్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతారు. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా యూట్యూబ్ రిలేటెడ్ మన ఛానల్ని సంప్రదించండి. నేను కంపల్సరీ మీకు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్ ఫర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ అనేది కంపల్సరీ మీ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు 1-to-1 కనెక్ట్ అయ్యి కూడా మీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.